అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎన్టీపీసీ నుంచి అయితే ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మీరు ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ అంతా అయితే నేను క్లారిటీ అయితే వీడియోలో చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవిడకైతే 50 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దయచేసి లైక్స్ అనేది చేసేయండి. గాయస్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన ఛానల్ యావరేజ్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసి అయితే చూస్తున్నారో ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇదైతే మన ఛానల్ పరిస్థితి అండి. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, చేసుకోండి, మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఇండియన్ నేషన్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా కంట్రీ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ వాళ్ళైనా అదేవిధంగా తెలంగాణ వాళ్ళైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే. అప్లికేషన్ అయితే జనవరి 25 నుంచి స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 8 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా అయితే మీరు ఏమైతే పంపించకూడదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. గైస్ వేకెన్సీ అనేది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 223 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ అయితే మీ దగ్గర డిగ్రీ అనేది అంటే ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అనేది వర్క్ ప్రొఫైల్ అనేది మినిమం 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ ఫైనల్గా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వస్తే ఫిక్స్డ్ మంత్లీ మీకు శాలరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. 55,000 అనేది గమనించండి. అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీ అనేది కేటగిరీగా ఇక్కడ మీరు చూడండి. జనరల్ వాళ్ళకైతే 98, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 22, ఓబీసీ వాళ్ళకు 40, ఎస్సీ వాళ్ళకు 39, ఎస్టీ వాళ్ళకు 24 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వేకెన్సీలు అయితే కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తీసుకుంటారు. మీకు అనేది మ్యాక్సిమం అనేది టెన్యూర్ ఎంగేజ్మెంట్ అనేది 3 ఇయర్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ వాళ్ళ రిక్వైర్ని బట్టి అయితే 2 ఇయర్ వరకు అయితే ఎక్స్టెండ్ అనేది చేసే అవకాశం కూడా ఉంటుంది. బయట ప్రైవేట్లో మీరు చేసే బదులు ఇక్కడ మీరు గవర్నమెంట్ సెక్టర్లో మీరు వర్క్ అనేది చేస్తే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్తో పాటు తర్వాత వచ్చే నోటిఫికేషన్ కూడా కొన్ని ప్రిఫరెన్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకే ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒకటైతే ఇక్కడ మీరు గమనించండి, ఏజ్ రియాక్షన్ విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రియాక్షన్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ 300 ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకు, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. వీళ్ళకి ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉండి మీకు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే అప్లికేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.